శ్రీదేవి 20s లో ఉన్న వారికి మెరుపుతీగ, 40s లో ఉన్న వారికి డ్రీమ్ గర్ల్, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి ఎంత ఫేవరెట్టో చెప్పాల్సిన పని లేదు. అలాంటి తార వారసురాలు జాహ్నవి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైంది. కానీ తెలుగులో మాత్రం మొదటిసారి దేవరా సినిమాతో అరంగేట్రం చేస్తోంది. మరి అమ్మ శ్రీదేవిని మరపించగలదా? కొత్త తరానికి డ్రీమ్ గర్ల్ అవ్వగలదా? తల్లికి తగ్గ తనయగా జాహ్నవి నిరూపించుకుంటుందా? దేవరాతో మెరవనున్న దేవకన్య గారాల పట్టి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ అంటే సినిమా ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. హిందీలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చిన తెలుగులో మాత్రం తొలిసారి గ్లామర్ రోల్లోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓ రకంగా ఇది ఫ్యాన్స్కు శుభవార్తే అనుకోవచ్చు. ఇప్పుడు జాహ్నవిపై ఎన్నో అంచనాలు ఉంటాయి. తల్లికి తగ్గ తనయ్యగా అందమైన అభినయాన్ని ప్రదర్శిస్తారని ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ అంచనాలను అందుకుంటే మాత్రం జాహ్నవికి తిరుగుండదు. మల్టీ టాలెంటెడ్ జాహ్నవి కపూర్. శ్రీదేవి తనను నా కొడక అని తిడుతుందని చెప్పిన జాహ్నవి ఆ చెప్పే ఎక్స్ప్రెషన్కి సోషల్ మీడియా ఫిదా. నిజానికి జాహ్నవి కపూర్ చాలా టాలెంటెడ్. ఆమె ఎక్కడా సిగ్గుపడదు. తాను చెప్పాలనుకున్నా చూపించాలనుకున్నా ఎక్స్ప్రెషన్స్ చూపించేస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తల్లి శ్రీదేవితో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. శ్రీదేవి తనను ఎప్పుడూ కొట్టలేదు, కానీ చిలిపి పనులు చేసినప్పుడల్లా తిడుతుందని చెప్పారు. ఏమని తిడుతుంది అంటే నా కొడక అని తిడుతుందని జాహ్నవి చెప్పిన స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్రీదేవినే గుర్తు చేసిన జాహ్నవి కపూర్ చెప్పిన స్టైల్ అచ్చంగా శ్రీదేవినే గుర్తు చేసింది. క్షణక్షణం సినిమాలో తరచూ చిన్న చిన్న తిట్లను ఇతరులను తిడుతూ ఉంటుంది శ్రీదేవి. ఆ తరహాలో డైలాగ్ మాడ్యులేషన్తో నా కొడక అంటూ జాహ్నవి చెప్పిన డైలాగ్ వైరల్ అయిపోయింది. ఎంతైనా శ్రీదేవి కుమార్తె అని తెగ వైరల్ చేస్తున్నారు క్లిప్ని. తెలుగులో తొలిసారి నటిస్తున్న జాహ్నవి దేవరాలో మెప్పిస్తే ఆమె కోసం ఎంత బడ్జెట్కైనా నిర్మాతలు రెడీ. శ్రీదేవి కుమార్తెను తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకోకపోవడం అనే సమస్య ఉండదు, కానీ ఏ స్థాయిలో ఓన్ చేసుకోవాలన్నది జాహ్నవి కపూర్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దేవరా సినిమా ఆమెకు మంచి అవకాశం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సినిమాలో మెప్పిస్తే శ్రీదేవిని గుర్తుకు తెచ్చేలా చేయగలిగితే ఎంత కావాలంటే అంత రెమ్యూనరేషన్ ఇచ్చి భారీ బడ్జెట్ సినిమాలు పట్టాలెక్కించడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేయాలన్న ఆలోచనలు తరచూ బయటకు వస్తూనే ఉన్నాయి, కానీ శ్రీదేవి ఎవరు అన్న దగ్గరే ఆగిపోయాయి. ఆ శ్రీదేవి కుమార్తె కావచ్చు. తిరుమల శ్రీవారిపై జాహ్నవికి అపారమైన భక్తి. జాహ్నవి కపూర్ రూమ్ లో ఉంటే రోమన్లా ఉంటుంది, తిరుమలలో ఉంటే శ్రీవారి భక్తురాలిగా ఉంటుంది. ఏ బాలీవుడ్ హీరోయిన్కు లేనంత భక్తి ఉంది జాహ్నవి కపూర్కు. ముంబైలో జిమ్కి వెళ్ళేటప్పుడు ఎంత పొట్టి నిక్కర్లు వేసుకొని వెళ్తుందో గుడికి వచ్చేటప్పుడు అంతే సాంప్రదాయంగా ఉంటుంది. ఆమె భక్తి ఎలా ఉంటుంది అంటే తిరుమలలో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తరువాత కూడా దేవునికి సాష్టాంగ ప్రణామాలు చేస్తుంది. ఎప్పుడు చేసుకున్నా తన పెళ్లి తిరుమలలోనే జరుగుతుందని ఇప్పటికే చాలాసార్లు చెప్పింది జాహ్నవి కపూర్. దేవర తర్వాత టాలీవుడ్లో జూనియర్ శ్రీదేవి హవానే ఉండటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అలా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు కూడా.